దానికి ప్లాన్ అవసరమా? అది కిందకి రాగానే దానికి ఏవో మాయ మాటలు చెప్పి నా బుట్టలో వేసుకుంటాను. అంబికమ్మ బుట్టలో పడకూడదు. ఆమె ఖచ్చితంగా ఆ 200 ఎకరాలు నా నుంచి రాయించుకోవడానికే చూస్తుంది. ఆ 200 ఎకరాలు ఎలాగైనా ఈరోజు రాయించుకుంటాను. ఈరోజు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ కూడా దాని చేత చేయించేస్తాను. ఆ పొలాల కోసం అంబికమ్మ దేనికైనా తెగిస్తుంది. ఆమెకు బుద్ధి చెప్పాలని నేను చూపు రాలేదని నాటకం ఆడుతుంది. ఆ లక్ష్మి ఎన్ని నాటకాలు ఆడాలని చూసినా, ఎన్ని తెలివితేటలు చూపించినా సరే దాని పప్పులొడకనివ్వను. ఎలాగైనా ఆ 200 ఎకరాలు ఈరోజు ఫ్యాక్టరీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించేస్తాను. ఈరోజు అంబికమ్మ నాటకానికి తెరదించి ఆమెకు సరైన విధంగా గుణపాఠం చెప్తాను. ఏది ఈ లక్ష్మి ఇంకా రావట్లేదు? అదిగో చూపులేని లక్ష్మి ఊపుకుంటూ ఇప్పుడొస్తుంది. కళ్ళు లేవనే కారణంతో తీరిగ్గా ఇప్పుడొస్తుంది బయటికి. ఇదేదో మహారాణి అనుకుంటుందా? దీని పని చెప్తాను. అంబికమ్మ, నన్ను పడేయాలని ప్లాన్ వేస్తావా? నన్ను పడేయాలని చూసావు కదా, నీ పని చెప్తాను. దరిద్రపు కొట్టు పిల్లి లక్ష్మి, నిన్ను ప్రతిరోజు రావడం పాలు తాగిపోవడమే పని అయిపోయింది. లక్ష్మి, ఏంటమ్మా? హే, నన్నెందుకు కొట్టావు? అమ్మా, మిమ్మల్ని కాదమ్మా, మన ఇంట్లో ఒక గండు పిల్లుంది. ఏదో అలికిడైతే అదే వచ్చిందేమోనని కొట్టాను, అంతేనమ్మా. అమ్మా, బాగా తగిలిందా అమ్మా? నీకు కళ్ళు కనిపించవు కదే, అంత కరెక్ట్గా ఎలా విసిరావు? అమ్మా, కళ్ళు కనిపించకపోయినా చెవులు పనిచేస్తున్నాయి కదమ్మా. సౌండ్ వచ్చిన వైపు విసిరాను. సర్లే, పద వెళ్దాం. ఎక్కడికమ్మా? ఎక్కడికి అంటే నేను రమ్మంటున్నాను కదా, రా. అసలే కళ్ళు లేని దాన్ని, నాకు బాధగా ఉంది. నేను బయటికి రాలేనమ్మా. ఆ కళ్ళు చూపిద్దామనే బయటికి రమ్మంటున్నాను. నాకు తెలిసిన పెద్ద ఐ స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడు. అతని అపాయింట్మెంట్ తీసుకున్నాను. వెళ్దాం, పద. నా చూపు కోసం మీరు డాక్టర్కి నన్ను చూపిస్తున్నారమ్మా? నేను నమ్మలేకపోతున్నానమ్మా. నువ్వు చూపు లేకుండా ఏ పని చెయ్యకుండా ఇంట్లో తేరగా తిని కూర్చుంటే ఎవరికి నష్టం? మాకే కదా. అందుకే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. అరవకుండా పద. ఖచ్చితంగా ఇది అంబికమ్మ ప్లానే. ఇప్పుడు అంబికమ్మ దొరికింది కాబట్టి కాసేపు ఆడుకుంటాను. ఏయ్, రమ్మంటే ఏం ఆలోచిస్తున్నావు? సారీ అమ్మా, ఇప్పుడు రాలేను. ఎందుకు రాలేవు? ఏమైంది? అంటే అమ్మా, ఇంట్లో పనులు చెయ్యాలి కదా. ఇంట్లో పనులు చేయడానికి పండు ఉన్నాడు కదా. పండు బయటికి వెళ్ళాడమ్మా. అవును పండు, నాకు కళ్ళు కనపడుతున్నాయి. నిజమమ్మా? అవును పండు,
నా ఆపరేషన్ సక్సెస్ అయింది. కానీ నేను ఎందుకు ఇలా నటించాల్సి వచ్చిందంటే అంబికమ్మ వల్ల. అంబికమ్మ అనుకున్నది జరగకూడదని నేను ఈ నాటకం ఆడుతున్నాను. ఆమెకి బుద్ధి చెప్పాలని ఇలా చేస్తున్నాను పండు. ఏటైతే ఇట్లే అమ్మా, నీకు సూపు తిరిగి వచ్చింది. నాకంతే చాలు, నాకింకేటి వద్దమ్మా. పండు ఏం చేస్తున్నావు పండు? అంబికమ్మా ఎన్నోసార్లు ఉట్టుకుంటున్నానని తిట్టిందమ్మా. ఈసారి తిడితే ఆవిడ పనిచేస్తే నీ వీడియోస్ చూస్తాను. నాకు చాలా ఆనందంగా ఉంటుంది.